హాయ్ హలో వెల్కమ్ టు వైడీజీ ఇన్వెస్ట్. నేను మీ వైడీజీ. ఈ రోజు మార్కెట్ ఇంతలా ఫాల్ అవ్వడానికి ఒక 5 రీజన్స్ ఉన్నాయి. ఆ 5 రీజన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు సుజలాన్ ఎనర్జీ, ఎస్ బ్యాంక్, జొమాటో, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా పవర్, ఆర్వీఎన్ఎల్ వీటి గురించి అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. బై చేయాలా, ఫ్రెష్గా ఇంట్రెస్ట్ తీసుకోవచ్చా, ఇప్పుడు హోల్డ్ చేయాలా, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాలా వద్దా, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు చేయాలా వద్దా అనే దాని గురించి మనం వీడియోలో డిస్కస్ చేద్దాం. అలాగే మార్కెట్ చూసుకుంటే ఈ రోజు నిఫ్టీ 333 పాయింట్స్ డౌన్ అయితే అయ్యింది. ఈ రోజు 1043 పాయింట్స్ డౌన్ అయితే అయ్యింది బ్యాంక్ నిఫ్టీ. అలాగే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ నేను ఈరోజు సేల్ అయితే చేశాను. రీజన్స్ చెప్తాను, అది కూడా లాస్ట్ వరకు చూడండి, ఏది మిస్ అవ్వకుండా ప్రతిదీ నేనైతే దీంట్లో అయితే వివరించి చెప్పాను. అలాగే వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రతి ఒక్కరి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ముందుగా సుజలాన్ ఎనర్జీ గురించి డిస్కషన్ చేద్దాం. ఈ రోజు దగ్గరగా 1.56% అయితే డౌన్ అయితే అయ్యింది. ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఈ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. ఈ జోన్లో అయితే స్టేబుల్ అయితే అవుతుంది. 35.45 మధ్య నుంచి 45.65 మధ్యలో ఈ లెవెల్స్ అనేది ట్రేడ్ అయితే అవుతుంది. ఇప్పుడు షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. షార్ట్ టర్మ్ టార్గెట్స్ 56, దీని స్టాప్ లాస్ వచ్చేసి 35. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు, దాంట్లో డౌటే లేదు. ఇది క్వార్టర్ రిజల్ట్ ఇంకా వచ్చేది ఉంది. లాంగ్ టర్మ్ విజన్లో చూసుకుంటే టోప్ కంపెనీ, ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకొని వదిలేసుకోవడమే చాలా మంచి రిటర్న్స్ అయితే ఇస్తాయి. నన్ను అడిగితే ఇది పడే కొద్ది కొనుక్కునే స్టాక్, ఇది బై అండ్ డిప్స్ బేసెస్ లో మనం దీంట్లో అయితే ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఆర్ఎస్ఐ చూసుకుంటే 67.81 అయితే దీని ఆర్ఎస్ఐ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ బయింగ్ జోన్లకు అయితే వచ్చిందండి మన సుజలాన్ ఎనర్జీ, బై అయితే చేసుకోవచ్చు. ఇది సుజలాన్ ఎనర్జీ గురించి అయితే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అండి. ఈ రోజు దగ్గరగా మనకైతే 6.73% అయితే డౌన్ అయితే అయ్యింది. రీసెంట్ గానే క్వార్టర్లీ రిజల్ట్ అయితే వచ్చాయి దీనివి. క్వార్టర్లీ 3 రిజల్ట్ కూడా మంచిగానే పర్ఫార్మెన్స్ అయితే చేసింది, దాని రిజల్ట్ కూడా మంచిగానే ఉన్నాయి, నాట్ ఏ బ్యాడ్. ఈ రోజు బ్యాంక్ నిఫ్టీ చూశారు కదా ఇంతలా పడిపోయింది. దాంతోపాటు కొద్దిగా ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఏమైందంటే మార్కెట్లో హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు మంచిగా వస్తాయని రిజల్ట్, దానికి తగ్గట్టుగా రాకపోవడం వల్ల దీంట్లో సేలింగ్ ప్రెజర్ అయితే పెరిగింది. ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఈ మధ్యలోనే ట్రేడ్ అవుతుంది. దీని ఆర్ఎస్ఐ చూసుకుంటే 43.89, మంచి బయింగ్ ఆపర్చునిటీ అండి. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలనుకుంటే కళ్ళు మూసుకొని దీంట్లో అయితే ఇంట్రెస్ట్ తీసుకోండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే కొన్ని రోజులు అయితే వెయిట్ చేయాలి. నేను కొన్న 335 షేర్స్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాను సాటర్డే రోజు. ఈ రోజు లో వచ్చేసి 81.15. అందుకే నేను ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ షార్ట్ టర్మ్ కోసం పెట్టిన చిన్న అమౌంట్ని నేను తీసేశాను. ఇది రీజన్. నేను 100 స్టాక్స్ అలానే వదిలేశాను లాంగ్ టర్మ్ కోసం. అది షార్ట్ టర్మ్ కోసం నేను అనుకున్న టార్గెట్స్ పెట్టుకున్నాను కాబట్టి అది ముందు ప్రాఫిట్ అయినా స్టాప్ లాస్ అయినా రీచ్ అయితే మాత్రం దాన్ని కొట్టి పడేయడమే. మనం ఒక టార్గెట్స్ పెట్టుకున్నామంటే దానికి కట్టుబడి ఉంటాను నేనైతే. అందుకనే ఈరోజు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ అమ్మాను. ఇది కూడా ఎందుకు చెప్తున్నానంటే ప్రాఫిట్ వస్తేనే కదండి చెప్పేది, లాస్ వచ్చినా చెప్పాలి, ప్రాఫిట్ వచ్చినా చెప్తాను. నేను జెన్యూన్గా ఉంటానండి. సో లేకుండా మ్యాటర్లోకి వచ్చేద్దాం. ఇది అంటే ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ గురించి అయితే. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళైతే కొద్దిగా ఆగాల్సిందే, రేపు ఏమవుతుందో చూద్దాం. ఎస్ బ్యాంక్ ఈరోజు హై 25.60, ఓపెనింగ్ వచ్చేసి 25.45, లో వచ్చేసి 23.90. మార్కెట్ క్లోజ్ అయ్యే టైంకి మనకి 24.05 ఉంది కదా, దగ్గరగా ఈరోజు 4.75% అయితే మనకి ఫాల్ అయితే అయ్యింది. ఎస్ బ్యాంక్ ఫాల్ అవడానికి మెయిన్ రీజన్ ఈరోజు మార్కెట్ పడడం, బ్యాంక్ నిఫ్టీ అంతలా పడిపోవడం. ఇది ఇంకోటి Q3 రిజల్ట్ ఇంకా రాలేదు, అది కూడా మన జనవరి 27కి Q3 రిజల్ట్ దగ్గర పడుతున్న క్రమంలో Q3 రిజల్ట్ ఎలా వస్తుందన్న భయంతో కొందరు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఈరోజు ఇంతలా ఫాల్ అయితే అయ్యింది. నేను ఎస్ బ్యాంక్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఎందుకో నాకైతే Q3 రిజల్ట్ వచ్చాకనే ఇది ఎలా మూవ్ అవుతుందో దాన్ని బట్టి మీకైతే చెప్తాను. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే ఇప్పుడైతే ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. దీని ఆర్ఎస్ఐ కూడా చూసేసుకుందాం. దీని ఆర్ఎస్ఐ 67.18 ఉంది. 70 బిలో ఉంటే బయింగ్ జోన్లోకి వచ్చినట్టే, 70 అబోవ్ ఉంటే ఓవర్ బాట్లో ఉన్నట్టు. మీరు ఇది ఒకటి గమనించి ఆర్ఎస్ఐ కూడా మంచిగా చక్కగా బయింగ్ జోన్లోనే ఉంది, వాటికి మీరు తీసుకోవచ్చు, బై చేసుకోవచ్చు మనం ఎస్ బ్యాంక్ అయితే. ఎస్ బ్యాంక్ అయితే లాంగ్ టర్మ్ విజన్లో అయితే మనకి మల్టీ బ్యాగ్ రిటర్న్స్ అయితే ఇస్తుందండి, దాంట్లో డౌటే లేదు. షార్ట్ టర్మ్ అయితే కొద్దిగా అవాయిడ్ చేయండి. Q3 రిజల్ట్ వచ్చాక దీని మూవ్మెంట్ ఎలా ఉందో దాన్ని బట్టి మళ్ళీ మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. క్వార్టర్ రిజల్ట్ మంచిగా పాజిటివ్గా మార్కెట్లో వస్తే మాత్రం ఆ 33 కూడా కాదు 40కి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇలాంటిది మిస్ అవ్వకుండా ఉండాలంటేనేమో దీని స్టాప్ లాస్ అయితే షార్ట్ టర్మ్ రిస్క్ తీసుకోవాలనుకున్న వాళ్ళు 20-21 పెట్టుకొని ఇప్పుడు రిస్క్ తీసుకొని ఇంట్రెస్ట్ తీసుకోవచ్చు. లేదు మాకు ఆ రిస్కే వద్దు, Q3 రిజల్ట్ వచ్చాకనే ఇంట్రెస్ట్ తీసుకుంటామంటే అది కూడా మీ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఉంటుంది. కాబట్టి ఆలోచన చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, మీరు సొంతంగా కూడా రీసెర్చ్ చేసుకోండి. నెక్స్ట్ జొమాటో ఇక్కడ నుంచి పైకే వెళ్ళాలి. అలాగే దీని ఆర్ఎస్ఐ చూసుకుంటే 64.10 ఉంది. ఇంకేమైనా డౌన్ అయినా బై చేసుకుంటూ వెళ్ళిపోవడమే. లాంగ్ టర్మ్ వాళ్ళైతే ఇప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. ఫ్రెష్గా ఇంట్రెస్ట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు తీసుకోవచ్చు, ఇంకా పడుతున్నా కానీ ఇంట్రెస్ట్ అయితే తీసుకోవచ్చు. అలాగే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ వాళ్ళైతే స్ట్రిక్ట్గా 120 స్టాప్ లాస్ పెట్టుకొని ఫస్ట్ టార్గెట్ 140 పెట్టుకోండి. 140 ఉంటుంది, క్రాస్ అయ్యి ముందుకు వెళ్తే 150 క్రాస్ అయ్యి ముందుకు వెళ్తే 170, దాటి ముందుకు వెళ్తే 180. Q3 రిజల్ట్ కనుక మంచిగా చూపిస్తే 170, 180, 140, 150 కూడా
అవసరం లేదు, 170 ఈజీగా వెళ్ళిపోతుంది, 160, 170, 180. గత క్వార్టర్లీ 3 రిజల్ట్ కంటే కొద్దిగా ప్రాఫిట్ ఎక్కువ చూపిస్తే చాలు, ఇది చాలుగా మనమైతే షేర్ అయితే మనం అనుకున్న టార్గెట్స్కి రీచ్ అయిపోతాయి. నెక్స్ట్ షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ టాటా పవర్ వచ్చేసి 385 పెట్టుకొని 335 స్టాప్ లాస్ పెట్టుకొని ఎంట్రీస్ అయితే తీసుకోవచ్చు. లాంగ్ టర్మ్ విజన్లో చూస్తున్నట్టయితే కళ్ళు మూసుకొని అంటే ఎంట్రీస్ తీసుకోండి. ఇది టాటా పవర్ గురించి అయితే. నెక్స్ట్ ఆర్బిఎన్ఎల్ చెప్పాను కదా, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ప్రాఫిట్ బుక్ చేసుకోండి, ఇంతలా పెరిగింది. నెక్స్ట్ ఎంట్రీస్ తీసుకోవాలనుకున్న వాళ్ళు అవాయిడ్ చేయమని చెప్పాను. అలాగే ఈరోజు చూడండి దగ్గరగా 10% అయితే ఈరోజు పడిపోయింది, ఇది 10% అయితే పడిపోయింది. ఇప్పుడు ఎంట్రీస్ తీసుకోవాలా వద్దా అని అంటే నేనైతే వద్దనే చెప్తానండి. 77.13 ఉంది దీని RSI, చాలా ఓవర్ బాట్ జోన్ అయితే ఉంది. ఇంకా ఇదైతే డిప్ అయితే అవ్వాలి, కొద్దిగా వెయిట్ చేయండి, చెప్తాను. నేను బయింగ్ జోన్లోకి వచ్చినప్పుడు అయితే చెప్తాను. ఇప్పుడైతే ఆర్బిఎన్ఎల్ అయితే ఎంట్రీస్ అయితే వద్దని చెప్తాను, ఫ్రెష్ ఎంట్రీస్ కూడా వద్దు. హోల్డ్ చేసి పెట్టుకున్న వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకోండి. మనకి ఎప్పుడైతే సస్టైన్ అవుతున్నట్టు అనిపించిందో అప్పుడు మనమైతే ఎంట్రీస్ అయితే తీసుకుందాము. ఇప్పుడైతే దీని అయితే అవాయిడ్ చేయండి. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే దీన్ని టోటల్గా అవాయిడ్ చేయమని చెప్తాను. ఇదండి ఆర్బిఎన్ఎల్ గురించి అయితే. మార్కెట్ ఫాలో అవడానికి రీజన్స్ ఉన్నాయి కదా, ఆ 5 రీజన్స్ ఏంటో చెప్తాను చూడండి ఫాస్ట్గా. ఎర్ర సముద్రంలో ఉద్రిక్తలు పెరగడం వల్ల పెట్టుబడిదారుల సెంటిమెంట్ అనేది దెబ్బతీసాయని అయితే మన ఈ ఆర్టికల్ చెప్తుంది. అలాగే ఇజ్రాయెల్ మిలిటరీ మంగళవారం గాజాలో 24 మంది సైనికులు మరణించారని, అక్టోబర్లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఒకే రోజులో జరిగిన అతిపెద్ద మరణాల సంఖ్య ఈ సంఘర్షణలో దక్షిణ గాజాపై అత్యంత తీవ్రమైన బాంబు దాడి అని ఇదొక రీజను. నెక్స్ట్ బ్యాంక్ స్టాక్స్, దీనివల్ల చెప్పనక్కర్లేదు బ్యాంక్ స్టాక్ ఎంతలా పడిపోయిందో, ఇదొక రీజన్. దాంతోపాటు ఫాల్ ఇన్ ఇండెక్స్ హెవీ వెయిటేజ్ వల్ల, దాంతోపాటు స్టాక్ ఎక్స్చేంజ్ డేటా ప్రకారం FII సేలింగ్ కూడా దగ్గరగా 23,000 కోర్స్ అయితే ఈ జనవరిలో అయితే వాళ్ళైతే సేల్ చేశారు. FII సేలింగ్ కూడా మనకి ఒక రీజను. నెక్స్ట్ టెక్నికల్ ఫ్యాక్టర్స్, ఇదొక కారణం. ఈ 5 రీజన్స్ వల్ల అయితే మనకి ఈరోజు అయితే మార్కెట్ అయితే ఫాలో అయింది. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టిన ఈ ఫోర్స్ మీకు కనుక నచ్చితే లైక్ చేయండి. ఉంటానండి, బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.